మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ పెద్ద తుఫాన్ వచ్చినా అండి, పెద్ద వృక్షానికి అది నిలబడిపోద్ది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పెద్ద వృక్షం పక్కనున్న చిన్న మొక్క కూడా బెదరదండి. ఎందుకంటే ఆ వృక్షం పక్కనున్న మొక్క, వృక్షం అడ్డేస్తుంది ఆ గాలిని కానీ ఆ తుఫాన్ని కానీ. నా కెరియర్కి ఆ పెద్ద వృక్షం రావు రమేష్ గారండి. ఈరోజు నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ, ఈరోజు నన్ను అందరూ చాలా బాగా చేసావు అన్నది, నేను ఆయన పక్కన ఆ 70mm స్క్రీన్లో సగం పంచుకోవడం వల్లే, ఆయన నాకు షూట్లో ఇచ్చిన స్పేస్ వల్లే. నేను ఇది ఆల్రెడీ చెప్పానండి. నిజంగా ఆయన అంటే మనం ఎవరినన్నా తెర మీద చూసినప్పుడు ఒక ఆడియన్గా ఒక ఇష్టం ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అబ్బా ఏం చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఫీలింగ్స్ ఖచ్చితంగా మనలో ఉంటాయి. బట్ ఆయనతో పని చేశాక ఒక ఇష్టం డెవలప్ అయిపోయిందండి. సార్, నేను షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని. నిజంగా చెప్తున్నా ఇది. బికాజ్ కంటిన్యూస్గా షూట్ చేసామండి మేము. అండ్ ఎప్పుడైతే షూట్ ఫటఫటా అయిపోయింది, ఇంకా ఏదో తెలియని చిన్న వెళ్తుండేది, అంత కనెక్ట్ అయ్యాను సార్తో. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, మీరు సినిమా చూసి ఉంటారు ఆల్రెడీ. సినిమాలో నేను అతన్ని సుబ్రహ్మణ్యం అని పిలవాలి. అలా పిలుస్తూ 2-3 సీన్లో తెలియకుండా నాన్న అనేసేవాడిని. ఆ సీన్లో సుబ్రహ్మణ్యం అనాలి, కానీ నాన్న అని వచ్చేసేది. దానివల్ల ఇంకో 1 మోర్ అయ్యేది. అంత కనెక్ట్ అయ్యేవాడిని. అండ్ సార్ నన్ను షూట్ అయిపోయిన ప్రతి రోజు ది వే హీ యూస్ టు గ్రీట్ మీ, అదొక ఈరోజు నువ్వు బాగా చేసావు అనడానికి ఒక చిన్న సంతకంలా అనిపించేది నాకు. నన్ను ఎంకరేజ్ చేయడానికి రోజు గ్రీట్ చేసేవారు. అసలు సార్ నన్ను గ్రీట్ చేసే విధానంతోనే అసలు ఏదైతే అన్నయ్య లక్ష్మణ్ బ్లాంక్ అవ్వద్దు అన్నారో, నాకు బ్లాంక్ అవ్వడానికి అసలు ఆ పరిస్థితే రాలేదండి. ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఆయన అంత కంఫర్ట్ ఇస్తూ, అంత స్పేస్ ఇస్తూ, బాగా చేద్దాం, సీన్ ఇంకా బాగుండాలి అన్నట్టు ఉన్నప్పుడు అసలు ఐ ఫెల్ట్ సో గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ మై పేరెంట్స్ ఆర్. రావు రమేష్ గారు పక్కన చేశారు. మా నాన్నకి వస్తున్న ఫోన్స్ కానీ, మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అండి, ఆయనకు వస్తున్న ఫోన్స్ కానీ. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ దిస్. అండ్ కొంచెం టైం తీసుకుంటానండి. థ్యాంక్ యూ మీట్. మీ అందరికీ తెలుసు నాకు ఈ మంత్ ఎంత స్పెషలో. చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి చాలామంది కారణం. నేను రీసెంట్గా చిరంజీవి గారిని కలిసి అదృష్టం దక్కిందండి నాకు. ఆయన కలిసినప్పుడు ఆయన అందరితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి, కృతజ్ఞత అన్నది ఎంత ఇంపార్టెంటో, కృతజ్ఞతకి మించింది ఏమీ లేదు అని. అది చెప్తూ దేని పట్ల కృతజ్ఞత ఉండాలి అన్నది అసలు ఆ ప్రశ్నే అరైజ్ అవ్వకూడదు. పొద్దున్న లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత దిండుకు కూడా కృతజ్ఞతగా ఉండొచ్చు. అసలు మనిషిగా పుట్టడమే ఒక పెద్ద ఇది. దానికంటే మించిన కృతజ్ఞత, దానికి అంతకంటే పెద్ద కారణం ఏముంటుంది. ఈరోజు అంటే ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన మాటలు ఇవేయండి. ఈరోజు నా మనసు నిండా అది నిండిపోయి ఉందండి. అండ్ ఈరోజు నేను ఇక్కడ నుంచోడానికి చాలామంది కారణం అండి. మీకు తెలుసు, ఈ మంత్ దిస్ హ్యాస్ బీన్ సో స్పెషల్ ఫర్ మీ రైట్ ఫ్రమ్ కమిటీ కుర్రోళ్ళు August 9th నుంచి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, కష్టమా అదృష్టమా అని. మనకు కూడా చెప్పకుండా, కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండా, మనం వాళ్ళని అడగకుండా ఎక్కడో మన గురించి ఒక మాట సాయంగా ఒక మాట చెప్తారు వాళ్ళు వెళ్ళి. అండ్ అది మనం అడగకుండా కూడా ఏ స్వార్థం లేకుండా మనకి మంచి జరగాలని వెళ్ళి మన గురించి ఒక మాట చెప్పడం ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళ మంచితనమే మనకు అదృష్టమేమో అని నేను నమ్ముతూ ఉంటాను గట్టిగా. నేను ఎంత కష్టపడినా వాళ్ళ మంచితనం నాకు అదృష్టం. అది తోడు లేకపోతే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. నేను అలా నా లైఫ్లో నేను అడగకుండా, నాకు తెలియకుండా మాట సాయం చేసిన వాళ్ళు ఉండడం నా అదృష్టం అండి. అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కూడా లేకుండా, అరే నీకు కుదిరినప్పుడు ఇవ్వరా అని డబ్బులు ఇచ్చిన స్నేహితులు ఉండడం నా అదృష్టం అండి.
అసలు ఏ బాధ పడకుండా ఎప్పుడు లో ఫీల్ అవ్వకుండా చూసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ ఈ ఈ మాట కొన్నిసార్లు అది మాట సాయం కావచ్చు, కొన్నిసార్లు డబ్బు సాయం కావచ్చు, కొన్నిసార్లు భుజం తట్టి ధైర్యం ఇవ్వడం కావచ్చు. ఇలా నా లైఫ్లో చాలామంది ఉన్నారండి. ఒకానొక టైంలో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇంకా మానేసి నేను జాబ్ చూసుకోలేమో అనుకున్న టైంలో నాకు కంటెంట్ ఎగ్జిక్యూటివ్గా పార్ట్ టైం జాబ్ ఇచ్చిన రామ్ తల్లూరి గారికి అండ్ నిహారిక గారికి వాళ్ళ నా లైఫ్లో ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ సినిమాకి మా అదృష్టం తబితా సుకుమార్ గారండి. ఆవిడ మంచితనం, మేము ఎంతో కష్టపడి సినిమా చేసాం, అది అందరికీ తెలుసు, అందరూ కష్టపడి సినిమా చేస్తారు. బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఈవిడ మంచితనం మాకు అదృష్టం. అండ్ ఎంత కష్టపడి ఒక కొండపైకి ఎక్కినా అండి, ఎస్పెషలీ ఇలాంటి అన్కన్వెన్షనల్ ఇండస్ట్రీస్లో, ఇప్పుడు వేరే చోట్లయితే నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తే రావాల్సిన మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు ఎంత బాగా చేసినా రావాల్సిన రిజల్ట్ అన్నది చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎంత కష్టపడి కొండపైకి ఎక్కి ఏం చేసినా ఒక పాయింట్ వస్తుందండి. ఆ పాయింట్లో నువ్వు ఏమీ చేయలేవు. ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఆ కొండపైన ఉన్నవాళ్ళు నీ కిందకి చెయ్యి అందించి పైకి లాగాలి. ఆ చెయ్యి మాకు అందించింది తబితా సుకుమార్ గారు. ఈరోజు ఈ సినిమా స్థాయిలో ఉండడానికి కారణం, మళ్ళీ చెప్తున్న రామ్ చరణ్ గారి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ అన్న కానీ వచ్చి సినిమాకి బస్ క్రియేట్ చేయడం, ఇంత జనాల్లోకి సినిమాకి వెళ్ళడానికి కారణం తబితా సుకుమార్ గారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా కెరియర్లు సెట్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, టెక్నీషియన్స్, సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి అన్న సెట్లో అసలు ఎంత జోవియల్గా, జనరల్గా సినిమాటోగ్రఫర్స్ కొంచెం ఏదైనా అటు ఇటు అయితే ఫ్రస్ట్రేటెడ్గా అది ఉంటారు, బట్ ఆయన అసలు ఎంత జోవియల్గా ఉంటూ, ఆయన ఫ్రస్ట్రేట్ అయినా జోవియల్గానే ఉండేది. అసలు హీస్ టు మేక్ ఎవ్రీబడి అసలు బాలరెడ్డి అన్న లక్ష్మణ్ అన్న డియో ఇద్దరు, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉండేది సెట్ మీద, చాలా బాగా అనిపించేది. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్స్, పీబీఆర్ సినిమాస్ త్రిమూర్తులు అంటూ ఉంటామండి, ఋషి గారు అండ్ ప్రసాద్ గారు, బుజ్జి గారు, అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గోపాల్ గారు కూడా. వీళ్ళు సినిమాని స్టార్ట్ చేసిన విధానం అన్కాంప్రమైజింగ్గా, అసలు మనం ఎక్కడా తగ్గేది లేదు క్వాలిటీలో అన్నట్టు తీసిన విధానం. అండ్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోహన్ అన్న వచ్చి ఆ సినిమాని ఆదుకున్న విధానం. మోహన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద వే యూ స్టెప్డ్ ఇన్ అండ్ ద వే యూ అక్కడి నుంచి, అంటే ఒడిదుడుకులు ప్రతి సినిమాకి ఉంటాయండి, అలాగే ఈ సినిమాకి కూడా ఉంటాయి. అండ్ మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఫండ్స్, వాట్ ఎవర్ ఎగ్జాక్ట్గా క్లియర్గా తెలీదు, బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి దట్ సంబడి లైక్ మోహన్ అన్న స్టెప్డ్ ఇన్. అండ్ ఈ సినిమా ఈరోజు ఆ చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అంతే శరవేగంగా మళ్ళీ ముందుకెళ్ళడానికి కారణం మోహన్ అన్న. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్, అందరికీ నన్ను ఈ సినిమాలో చూస్ చేసుకున్నందుకు. అండ్ వీళ్ళిద్దరి బాండ్ గురించి చెప్పాలండి, శ్రీహర్ అన్న, లక్ష్మణ్ అన్న, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటారు కానీ ఒకే తల్లికి పుట్టకపోయినా రామ్ లక్ష్మణ్లా అనిపిస్తూ ఉంటారు నాకు. వీళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే భలే అనిపించేదండి. అసలు నాకు తెలిసి ఈ ఒక్క వర్డ్లో చెప్పాలేమో, లక్ష్మణ్ అన్న కోసం శ్రీహర్ అన్న నిలబడిపోయాడు. గత 2 సంవత్సరాలుగా నిలబడిపోయాడు అంతే, అలా ఉండిపోయారు ఇద్దరు. చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. అండ్ వీళ్ళిద్దరికీ ఒక హనుమంతుడు ఉన్నాడండి, అది హర్ష.